ఉగ్ర లింకులపై విజయనగరం కలెక్టరేట్ ఎదుట స్వామీజీలు ఆందోళన చేశారు. సిరాజ్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని హిందూ ధర్మరక్ష సమితి, ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. సిరాజ్ తండ్రి సోదరుని విధుల నుంచి తప్పించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సాధు పరిషత్ 300 మందికి పైగా సాధు సంతులు మీరు కోరితే, మీరు పిలిస్తే రావడానికి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ టెర్రరిస్టు సమస్య వచ్చినా కూడా, ఏ అసాంఘిక చర్యలు వచ్చినా కూడా మూలాలు పాత బస్తీలో మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ పాత బస్తీ ఏమో విజయనగరంకి కూడా పాకి, విజయనగరం మరొక పాత బస్తీ పట్టణంగా తయారు చేసేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి. దానికి నిలువెత్తు నిదర్శనం సిరాజ్ అనేటువంటి వ్యక్తి. మరి ఆయన ఇక్కడ ఉండేటటువంటి టెర్రరిస్టు సంస్థలకి, ముఖ్యంగా పాకిస్తాన్ ఏదైతే ప్రేరేపిత ISI సంస్థ ఏదైతే ఉన్నదో ఉగ్రవాద సంస్థలకి ఆయన వత్తాసు పలకడం, ఇక్కడ బాంబులు తయారు చేయడం, ఇవన్నీ కూడా ఏదైతే మనకి NIA వాళ్ళతో మనం బయటపడడం అన్నీ కూడా మనం చూసాం. మేము బాధపడేది ఏంటంటే, ఒక వ్యక్తి ఇన్ని బాంబులు తయారు చేసి ట్రైలు వేసుకొని విజయనగరం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా బాంబులు పేల్చే పరిస్థితి ఉండేటప్పుడు ఒక ASIగా పనిచేస్తున్న తన తండ్రికి తెలియదా, పోలీసులకు తెలియదా?